నిప్పులాంటి మార్గదర్శి, నిజాయితీ, దానిపై వేసిన నీలాప నిందలు మసి. అరే అతను ఏంటి, ఆయన హాస్పిటల్లో ఉంటే మళ్ళా ఆ ఫోటోలన్నీ ప్రెస్కి రిలీజ్ చేశారు, సాక్షిలో హైలైట్ చేశారు. ఇది ఉండవల్లి కక్ష కాదు. ఉండవల్లి ఏముంది, గండుపిల్లి. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. ఉండవల్లి అరుణ్ కుమార్ మాజీ ఎంపీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి బాగా సన్నిహితుడు. ఈయన కలిసి ఒక రకంగా రామోజీరావు గారిపై ఎంత కక్ష పెంచుకున్నారో మనకు తెలిసిందే. సో అప్పుడు వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఈనాడు ఆ ప్రభుత్వం ఉన్న అవినీతిపై వార్తలు రాసింది. దానికి సంబంధించి బెదిరింపు ధోరణితో రాజశేఖర రెడ్డి గారు బిహేవ్ చేశారు. ఆయన సూచనలతోటే మార్గదర్శి పైన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అది అన్యాయం, అక్రమం, అనైతికం అంటూ మార్గదర్శి చిట్ ఫండ్ ఏదైతే రామోజీరావు గారు ఉందో దాని మీద ఆయన కేసు వేసి సుప్రీంకోర్టులో ఈరోజు చెంప చెల్లు మనిపించేటట్టు ఆ కేసును కొట్టేసింది. అతను కూడా ఇది ప్రజా ప్రయోజనం కాదు, నీ వ్యక్తిగత విద్వేషం అన్నట్టుగా చెప్పింది. అసలు ఈ పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అందించడానికి మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఉండవల్లి అరుణ్ కుమార్ చాలా సీనియర్ పొలిటీషియన్. ఆయన మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన దుర్మార్గాల గురించి, అనేక స్కాములు, శాండ్, ల్యాండ్ అన్ని మాఫియాలు జరిగి దాని గురించి మాట్లాడలేదు. అలాగే అంతకుముందు మరి రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి అన్యాయాల గురించి ఎప్పుడు మాట్లాడలేదు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేయలేదు. అయితే రామోజీరావు గారిపై అసలు అంత వ్యక్తిగత కక్ష ఏంటి? ఆయన ప్రజలకి ఆ రోజే చెప్పారు రామోజీరావు గారు, నేను ప్రజలను ఎప్పుడు కూడా చీట్ చేయను అని చాలా పారదర్శకంగా, లాయల్టీగా ప్రజలకు భరోసా ఇస్తూ లేఖ కూడా రాశారు. సో మరి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆయనకి చెంపదెబ్బ కొట్టినట్టుగా ఆ కేసును కొట్టేయడం జరిగింది. ఒక రకంగా నగుపాటు పాలై తలదించుకొని ముఖం చూపించలేని స్థితికి చేరాడని చెప్పొచ్చు. టోటల్ ఈ ఎపిసోడ్ మీద మీరు ఏం చెప్తారు? నిజం గెలిచింది, నిజాయితీ గెలిచింది, నమ్మకం నిలబడింది, విశ్వాసం ఇవాళ నిలబడింది. వాళ్ళ వేలాది మంది ఉద్యోగులు, లక్షలాది మంది కస్టమర్లు, కోట్లాది మంది ప్రజలు, వాళ్ళ విశ్వాసం, వాళ్ళ నమ్మకం రామోజీరావు. ఇవాళ మార్గదర్శి ఏంటి, నిప్పులాంటి మార్గదర్శి, నిజాయితీ, దానిపై వేసిన నీలాప నిందలు మసి అని రాశారు. ఇవాళ ఆ పత్రిక హైలైట్ చేస్తూ. కరెక్ట్ సార్. ఇది ఈ నిజం గెలవడానికి 18 ఏళ్ళు పట్టింది. చాలా సుదీర్ఘకాలం పట్టింది. 18 ఏళ్ల న్యాయ పోరాటం, అంటే నిజాన్ని గెలిపించడానికి. ఈ 18 ఏళ్ళు అబద్ధమే రాజ్యం వెళ్ళింది. ఈ 18 ఏళ్ళు ఆయన నింద మోసాడు. 90 ఏళ్ల వృద్ధుడు, ఇవాళ మేరునగ ధీరం, ఒక పారిశ్రామిక దిగ్గజం, మీడియా మొగల్. అవును, అలాంటి వ్యక్తిని ఆయన అనారోగ్యంతో హాస్పిటలైజ్ అయితే, బెడ్ రిడన్, కానీ హాస్పిటల్కి వెళ్ళి విచారించారు. జగన్మోహన్ రెడ్డి ఆ వేధింపుల్ని పరాకాష్ఠకు తీసుకెళ్లాడని చెప్పొచ్చు సార్. 7-8 శాఖలను ఆయన మీదకి ఎగదోసి, అరే అతను ఏంటి, ఆయన హాస్పిటల్లో ఉంటే మళ్ళా ఆ ఫోటోలన్నీ ప్రెస్కి రిలీజ్ చేశారు, సాక్షిలో హైలైట్ చేశారు. అంటే మీరు ఎందుకంత కక్ష ఆయనకంటే? ఇది ఉండవల్లి కక్ష కాదు. ఉండవల్లి ఏముంది, గండుపిల్లి. ఇప్పుడు ఎక్కడుందా గండుపిల్లి జంప? అసలు ప్రజలకి ముఖం చూపించలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు సార్. అతను ఒక పావు, అతను ఒక తోలు బొమ్మ. అసలు ఈ కక్ష ఎవరికి? రాజశేఖర రెడ్డి కక్ష. ఈ కక్ష జగన్మోహన్ రెడ్డి కక్ష. ఆ కుటుంబం ఈ ఫ్యామిలీ మీద పగబట్టింది, ఈ సంస్థల పైన పగబట్టింది. ఏం చేశాడు నేరం రామోజీరావు? మీ కుటుంబానికి ఏం హాని చేశాడు? రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మైండ్లో ఏమైనా ఆయన తీసుకున్నాడా? వీళ్ళ భూములు ఏమైనా ఆయన కబ్జా చేశాడా? కాదే. ఆయన అంటూ తను నమ్మిన సిద్ధాంతం ఏది? అసలు సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదిగాడే. ఇప్పటికీ మార్గదర్శి పెట్టి 6.5 దశాబ్దాలు, 65 ఏళ్ళు అనమాట. ఒక 3,000 మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా పనిచేస్తుంటారు, 1,00,000 మంది కస్టమర్లు ఉన్నారు, 1,105 కోట్లు ఎవ్రీ ఇయర్ రామోజీరావు ఆయన సంస్థలు కట్టేటటువంటి ట్యాక్స్. ఈ ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం రామోజీ సంస్థలు చెల్లించే ఆ ట్యాక్స్తో ఒక వెల్ఫేర్ స్కీమ్ నడుపుకుంటారు. మరి ఒక రకంగా కృతజ్ఞత కలిగి ఉండాలి సార్. అలాంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలు గౌరవించాలి. ఇప్పుడు 2,750 కోట్లు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అసెట్స్ చూపించారు, కంప్లీట్ అక్కడ చూపించి 1,500 కోట్లు విడిగా ఉంచారు ఎస్క్రోలో, అందరికీ చెల్లించేశారు. దట్టు ఏ కస్టమర్ కూడా కంప్లైంట్ ఇవ్వలేదు కదా సార్ దీని మీద. ఇప్పుడు అదే తిట్టింది ఈరోజు సుప్రీంకోర్టు. అసలు నువ్వెవరని అడిగింది. హూ ఆర్ యూ? గాలిపోయింది. ఎవరు ఉండవల్లి ఇప్పుడు ఆయన అడ్వకేట్ని ఉద్దేశించి, మీకు ఈ కేసుకి ఏంటి సంబంధం? ఇప్పుడు ఆయన వల్ల అన్యాయానికి గురైన ఏ కస్టమర్ అన్నా వచ్చాడా? ఇంకా మీరు గనక దీనిపైన వాదనలు చేస్తే మీ మీద మాకు అనుమానాలు పెరుగుతాయన్నారు సుప్రీంకోర్టు ఇవాళ జడ్జీలు. వ్యక్తిగత వివాదం ఇది.
ఇప్పుడు ఉండవల్లి, ఇప్పుడు ఇది యాక్చువల్గా మీరేంటి చెంపదెబ్బ ఇది అన్నారు. ఆల్రెడీ చెంపదెబ్బ హైకోర్టు వేసింది. హైకోర్టు చెంపదెబ్బ కొట్టినా సిగ్గు లేక సుప్రీంకోర్టుకి వెళ్తే చెప్పు దెబ్బ పడి. సార్ ఒకటి అంటే రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, తన ఎవరైతే ప్రత్యర్థులు ఉంటారో కక్ష పెంచుకుంటారో ఆ వ్యక్తుల ఆర్థిక మూలాలను విధ్వంసం చేయాలని అనుకుంటారు. ఎందుకని ఇప్పుడు ఈయన ఆర్థిక మూలాలను కూడా టార్గెట్ చేస్తూ ఈ మార్గదర్శి మీద కేసు వేసి ఉండొచ్చుగా. ఇప్పుడు ఇక్కడ రామోజీరావుకిను మీ మీద సిబిఐ 11 కేసులకి సంబంధం లేదు. ఆయన పెట్టింది కాదు కదా. శంకర్రావు వేశాడు, కాంగ్రెస్ పార్టీ చనిపోయాడు, ఆయన ఇప్పుడు లేరు. ఆయన హైకోర్టులో వేస్తే హైకోర్టు ఇందులో ప్రైమా ఫెసీ ఉంది అని నిర్ధారించింది. సిబిఐ ఎంక్వైరీకి హైకోర్టు వేసింది. వీళ్ళు అసలు హైకోర్టుని ఏమనరు. జగన్మోహన్ రెడ్డి అయినా, రాజశేఖర్ రెడ్డి అయినా, ఉండవల్లి అయినా, ఇప్పుడు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా జగన్ 16 నెలలు జైల్లో ఉండటానికి చంద్రబాబుకి సంబంధం లేదు కదా. కానీ వీళ్ళు తెలుగుదేశాన్ని తిడతారు. ఇప్పుడు అసలు ఆ శంకర్రావు కాంగ్రెస్ పార్టీ, అవును, ఆయన రాజశేఖర రెడ్డి శిష్యుడు. అప్పుడు రాజకీయం చేశారు సార్. సోనియా గాంధీ కక్ష పెట్టి జైల్లో వేయించింది, వాళ్ళ పార్టీ పొలిటీషియన్ శంకర్రావుతో కేసు వేయించిందని అప్పుడు ఆయన రాజకీయ పబ్బం గడుపుకుంటూ అప్పుడు ఫస్ట్లో ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఈ రాజకీయం చేశారు. అసలు ఆ సాక్షి ఛానల్లో, సాక్షి మీడియా, లేకపోతే ఇప్పుడు మొత్తం అసలు ఆమె గురించి, సోనియా గాంధీ గురించి, ఆమె అక్కడెక్కడో ఇటలీలో ఏదో ఒక రెస్టారెంట్లో యాంటోనియో మైనో, ఆమె పాత పేరు బయటకు తీసి ఆమె ఒక స్టివార్ట్ అక్కడ ఏదో సర్వర్ లాగా ఇస్తుంటుంది. అక్కడికి యువరాజు వెళ్ళాడు, ఇందిరాగాంధీ కొడుకు. ఆ యువరాజు చుట్టూతో ఉన్న ఆ బ్లాక్ క్యాట్స్ అవి చూసి వెంటనే వేసింది, వాళ్ళ ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంది. ఇట్లా మీరు అదే ఛానల్లో పెట్టారు. లేకపోతే అసలు సోనియాయే మా నాన్న చంపించిందని ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు ఇవాళ మరి షర్మిల ఆ పార్టీ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా ఉంది. సొంత అన్ననేమో దున్న అంటది. ఇవాళ మరి రాహుల్ గాంధీ నాకు దేవుడిచ్చిన అన్నాడు. ఆయన కూడా అదే, రాహుల్ గాంధీ షర్మిలని నాకు దేవుడిచ్చిన చెల్లి అంటారు. ఇప్పుడు విజయమ్మ, ఆ రోజు విజయమ్మ కన్నీళ్లు పెట్టుకుంది, నా భర్త మరణంపై అనుమానాలు ఉన్నాయని. పాపం ప్రజలు నమ్మారు. అవును, నా బిడ్డని మీ చేతుల్లో పెడుతున్నానని. పాపం వాళ్ళ ఏదో ఓట్లు వేసారు, గెలిపించారు. ఈ బిడ్డ కాస్త వాళ్ళ నెత్తిన గడ్డ కొట్టాడు. ఇవాళ విజయమ్మ మీదే కొడుకు కేసేసాడు ఎన్సీఎల్టీలో. చెల్లెల మీద కూడా సార్, చెల్లి ఆస్తులు లాక్కున్నాడు. గర్కి కహానీ అంటాడు. అంటే అంత సింపుల్గా ఇంత పెద్ద విషయాన్ని, అంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి వాళ్ళ నాన్నగారికి, అంటే వార్తలు వచ్చిన అంశమే సార్. జగన్ బాబు నువ్వు చెల్లెలను చూసుకోవాలి నా తర్వాతనే వాళ్ళ నాన్నగారంటే, వైవి సుబ్బారెడ్డి, ఏటు విజయసాయి రెడ్డి వీళ్ళు ఉన్నప్పుడు అంటే, నాన్న పాప నేనే చూసుకుంటాను, మీకులాగా చూసుకుంటాను భరోసా ఇచ్చిన వ్యక్తి ఈరోజు నిలువ మాట తప్పి చెల్లెల్ని అంత కష్టాల పాలు చేస్తే చెల్లెలకి క్లియర్గా పిక్చర్ అర్థమైంది సార్. అంత ప్రేమగా, అంటే షర్మిల గారి కంటే జగన్మోహన్ రెడ్డి ప్రేమించే వాళ్ళు ఎక్కువగా నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఎవరు లేరు, ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఆవిడే పాము తన పిల్లల్ని, తన గుడ్లని పిల్లల్ని తిన్న విషనాగు లాంటి వ్యక్తి మా అన్నయ్య అని స్టేట్మెంట్ ఇచ్చాక కనీసం దిమాకున్న వ్యక్తి ఎవరైనా సరే, అరే చెల్లెలే ఇంత స్టేట్మెంట్ ఇచ్చింది కదా, ఇలాంటి జగన్మోహన్ రెడ్డిని మనం నమ్మి ఎలా ఫాలో అవ్వాలన్న విజ్ఞత లేకుండా కొంతమంది రప్ప బ్యాచీలు తయారవుతా ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ మీరన్నట్టుగా గర్కి కహానీ అని సింపుల్ ఒక మాటతో తీసేస్తే పోయేదంటారా? దానికి ఆమె తిట్టింది, ఏ గర్కి కహానీ ఉందరా అంది. ఏ ఘర్లో అమ్మ మీద కేసు వేశారు, ఏ ఘర్లో చెల్లి ఆస్తులు లాక్కున్నారు. అద్భుతమైన కౌంటర్. ఇది గర్కి కహానీ కాదురా, ఇది జగన్ గర్కి కహానీ అంది షర్మిల గారు. ఇప్పుడు నా పెద్ద కూతురు అన్నాడు షర్మిలను ఉద్దేశించి అతను. నాకు 3 కూతుళ్ళు అన్నాడు. 3 కూతుళ్ళ సంగతి దేవుడు ఎరుగు. ఇప్పుడు మేనత్తకి జరిగింది చూసి 5 కూతుళ్ళు భయపడుతున్నారు. అంటే ఏం జరిగింది సార్ మేనత్తకి? మేనత్త సొమ్ము లాక్కుని ఇవాళ మేనత్తను రోడ్డు పాలు చేసి ఇవాళ షర్మిలను అట్లా ఇది చేసినందుకు జగన్ 2 కూతుళ్ళు భయపడుతున్నారు. ఏది పెద్ద కూతురు అన్నాడు మా మేనత్తని, మరి మమ్మల్ని కూడా మా నాన్న ఇటాగే చేస్తాడు కదా అని వర్ష ఎందుకని రావటల్లా? వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ చదువులు, మరి నాయన బాబుకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని కూతుళ్ళు అనుకుంటున్నారు. మేనత్తకి ఇంత చేస్తే కన్న కూతురులైనా మా నాన్నగారు వదిలిపెడతారన్న భయం వాళ్ళలో ఉందంటారు సార్. మేనత్తని పెద్ద కూతురు అన్నాడు కదా, అందుకని అసలు కూతురు కూడా భయపడుతుంది. చిన్న కూతురు అసలు మరీ బేజారెత్తిపోతుంది. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే, మనం చూసాం నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడాడు, ఏపీపీఎస్సీ అసలు మామూలు ముత్యం అన్నాడు. కరెక్ట్ సార్. ఏంటి అంటే కోర్టు నిగ్గు తేల్చింది, సిట్ అయితే అసలు ఎవరెవరితోనో పేపర్లు దిద్దిచ్చారు, నిగ్గు తేల్చి ఆధారాలతో సహా హైకోర్టు ముందు ఉంచితే ఇతను దాన్ని అది కాదు పారదర్శకంగా జరిగింది అని అద్భుతంగా చేశారంటాడేంటి? ఏపీపీఎస్సీ అసలు గ్రూప్ 1 ఎగ్జామ్స్ నేను అంత చిత్తశుద్ధితో ఒక్క తప్పు లేదు అందులో. చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేశాడు ఏపీపీఎస్సీ మీద.
ఏంటి అసలు ఆ ధైర్యం ఏంది? ఆయన సోయుండి మాట్లాడుతున్నాడా లేకపోతే ఏంటి అంటే ప్రజలంతా ఒక ఎత్తు అయితే నేను ఒక ఎత్తు అన్నట్టుగా? పిఎస్ఆర్ ఆంజనేయులు, గౌతమ్ సవాంగ్ అల్లా టప్ప అధికారులు అనుకున్నారా? నిజాయితీకి నిలువుటద్దాలన్నాడు వాళ్ళిద్దరిని. ఆయన నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇప్పుడు నిజంగా ఏది ఏపీపీఎస్సీలో నువ్వు సంస్కరణలు తీసుకొస్తే, నిన్న అన్నాడు ఆ మాట కూడా, మామూలు సంస్కరణలు తెచ్చారా పిఎస్ఆర్ను గౌతమ్ సవాంగ్? అసలు ఎప్పుడన్నా ఏ దేశం, ఏ రాష్ట్రంలో అయినా అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ వైట్నర్ వాడిందా? అసలు కొత్త చరిత్రని వీళ్ళు క్రియేట్ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి, గౌతమ్ సవాంగ్ లేకపోతే పిఎస్ఆర్ తెచ్చిన ఏపీపీఎస్సీ రిఫార్మ్ ఏంటి? వైట్నర్. సార్ ఇంకొకటి అంటే నాకు అసలు అర్థం కాకుండా తల బద్దలు కొట్టుకున్న ఏంటంటే, ఒక సీఎంగా చేసిన వ్యక్తి డిఎస్సికి ఏపీపీఎస్సికి కనీసం నేను ప్రెస్ మీట్ గురించి అన్నారు కాబట్టి తేడా తెలియకుండా ఆ రెండు ఒకటి కాదా అని ఎంత దారుణంగా అబాస్పాలయ్యాడంటే, ఎవరన్నా ఇంటలెక్చువల్ తోటి మీలాంటి పెద్దలతోటి కనీసం పాఠాలను నేర్చుకొని సీఎంగా అతను చేస్తున్నప్పుడే బేసిక్ నాలెడ్జ్ తీసుకోవాలి కదా సార్. ఇప్పుడు ఏపీపీఎస్సీని ఏమన్నాడు? డిఎస్సి అంటాడు. డిఎస్సిని ఏమంటాడు? ఏపీపీఎస్సీ అంటాడు. రెండు ఒకటే కదా, రెండు పబ్లిక్ సర్వీస్ కమిషనే అంటాడు. అవును. ఇప్పుడు పొటాటో చూపించారనుకో, ఏమంటాడు? అసలు అది కూడా దారుణం. అంటే బంగాళదుంప ఉల్లిగడ్డ ఒకటే అంటాడు, లేకపోతే క్యూసెక్ టీఎంసీ ఒకటే అంటాడు. ఇంత గొప్ప మేధావిని మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడడం ఆంధ్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం అనాలా, కర్మ అనాలా అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు ఏదో చూసా ఇందాక వచ్చేటప్పుడు, ఏంటిది ఆక్ పాక్ పాకీ జాక్ అంటున్నాడు ఒకడు. ఇవాళ ఆకు పాకు జగన్మోహన్ రెడ్డి అంటే ఒక జోకర్గా. మీమ్స్కి అద్భుతమైన కంటెంట్. ఒక నెల రోజుల దాకా ఈ జోక్స్ సోషల్ మీడియాలో గట్టిగా పేలుతూ ఉంటాయి సార్. రాజ్ కపూర్ది ఒక సినిమా ఉంటుంది, చాలా వెరీ లెంగ్దీ సినిమా అనమాట. దగ్గర ఒక 7-8 గంటలు ఉంటుంది అనుకుంటా. 2 సినిమాలు కలిపి ఒక సినిమా తీసినట్టున్నాడు, మేరా నామ్ జోకర్. నా పేరు జోకర్. ఆ సినిమా అది అప్పట్లో ఆడలేదు కానీ తర్వాత సూపర్ సక్సెస్. తర్వాత 2 పాటలు చేసినట్టున్నారు. మేరా నామ్ జోకర్. అసలు రాజ్ కపూర్ కాదు, యాక్ట్ చేయాల్సింది ఎవరు? జగన్ గారు చేయాలంటారు. మేరా నామ్ జగన్ అని ఒక సినిమా తీసుకుంటే సరే ఇవన్నీ కలిపి. థ్యాంక్ యూ సార్. నమస్తే.